ఆ 370 రోజుల కుటుంబం ఐక్యత కలగడానికి కారణం చెప్పిన దేవుని యొక్క వాక్యము ద్వారా కలిగిన నీతి. ఈ రోజు కూడా మిమ్మల్ని ఈ రీతిగా ఉంచడానికే పరిశుద్ధ లేఖనంతో మాట్లాడుతుంది. మీలో ఉన్న బుద్ధిని తీసివేయడానికి, మీలో ఉన్న లోక ఆచారాలు నియమాలు తీసేసి దేవుడు ఐక్యత పరచడానికి, మీరు నీతిమంతులుగా ఉండటమే కాదు మీ కుటుంబాన్ని కూడా నీతిమంతులుగా తయారు చేయడానికి ఈ పరిశుద్ధ లేఖనం మీకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఈ రోజు అక్కడ దగ్గర 370 రోజులు ఉన్న వాళ్ళు ఎక్కడ కూడా గోడల పైన జాగాలో లేవు. ఇప్పుడు కోడి గోడలో 2 రోజులు కలిసి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఒకే ఐక్యత కలిగి ఉంటే చెప్పండి, ఒకే ఇంట్లో ఎన్ని ఉంటే చెప్పండి, ఎంత అలమైపోతుందో. ఈరోజు సమాజంలో ఎందుకు ఎలా అవుతుంది చెప్పనా? దేవుని యొక్క నీతి వారి దగ్గర లేదు కాబట్టి. కుటుంబాలు ఎందుకు అల్లుకం అయిపోతుంది చెప్పనా? దేవుడు వాక్యమైన నీతి ఆ కుటుంబంలో లేకపోతే వారికి ఎన్ని ఉన్నా కూడా ఏమైపోతుంది చెప్పనా? వాళ్ళ బ్రతుకులు అసమాధానం వస్తుంది. వాళ్ళ బ్రతుకులు సమాధానం శాంతి అనేది దేవుడు లేని జీవితము ఎప్పుడు కూడా సమాధానం లేని జీవితమే. దేవుడు లేకపోతే, దేవుని నీతి లేకపోతే మీ బ్రతుకుల్లో ఎప్పుడు కూడా ఎటువంటి సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను, ప్రేమను మీ జీవితంలో చూడలేదు. ఎందుకంటే ఆ నీతి కావాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడితే నీతి వస్తారు. హల్లెలూయా.